హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు ఈ స్పెషల్ చూసేస్తామా. ముందుగా నేను పొయ్యి ముట్టిస్తున్నాను. గ్యాస్ ప్రాబ్లంగా ఉంది అనేసి కొద్దిగా నేను ఈరోజంతా కట్టెల పొయ్యిలోనే వంటలన్నీ చేసేస్తున్నా. చూడండి, వీడియో పూర్తిగా చూడండి. ముందుగా నేను కట్టెలతో పొయ్యి ముట్టించేసిన. ఇప్పుడు ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నానికి అనేసి నేను కొద్దిగా నూనె ఆయిల్ వచ్చి ఎక్కువ తీసుకోవాలి. కాసేపు వేడి అయిన తర్వాత ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ వచ్చి నేను బ్రౌన్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇది కూడా సన్న సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పుదీనా కూడా అది కూడా ఒక సోహం కట్టలాగా తీసుకున్నా. మనం కొత్తిమీర వచ్చి ఒక్క కట్ట తీసుకుంటే పుదీనా సోహం కట్టలాగా తీసుకోవాలి. దానిలో సోహం తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా శుభ్రంగా కడిగి ఇది కూడా చిన్న చిన్నగా తరిగి పెట్టేసిన. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాని రుబ్బుకోవాలి. చూడండి, ఏ మసాలా కావాలో అన్నీ పెట్టేసిన. ఉల్లి, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి, టమాటా. చికెన్ వచ్చి 2 కిలో తీసుకున్నాను. చికెన్ 2 కిలో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా అల్లం, వెల్లుల్లి అన్నీ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మీరు చికెన్ ఎంత తీసుకుంటారో అదే ప్రకారం మసాలాని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ మసాలా అన్నీ ఎక్స్ట్రా తీసుకున్నాను. అంతేనండి. మిక్సీ కొట్టేసిన, అన్నీ వేసి మిక్సీ కొట్టేసిన. అందులోపల ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్లో బాగా వేయించుకొని పక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చికెన్లో వచ్చి అన్నీ పచ్చిగానే కలుపుతున్నాను. కొద్దిగా టమాటా, కొద్దిగా ఉల్లి వేసినాను. ఉల్లి వేసి ఇప్పుడు నేను పక్కనే పీసి ఇది అన్ని రుబ్బి పెట్టిన మసాలా ఉంది కదా, ఆ మసాలాన్ని వేసేసిన తర్వాత ఫ్రై చేసుకునే ఆనియన్ కూడా కొద్దిగా పక్కన ఎత్తి పెట్టుకోవాలి, మొత్తం వేయకుండా. అది కూడా కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా చికెన్ మసాలా, దాంతోపాటు మన ఏ మసాలా మామూలుగా కలుపుతామో అన్ని మసాలా వేసుకోవాలి. గరం మసాలా, కొద్దిగా ధనియా పొడి, కావాల్సిన ఉప్పు. నేను ఉప్పు కల్లుప్పు తీసుకున్నాను. అన్నీ వేసి కలిపేసేయాలి. పెరుగు కూడా వేసిన, మర్చిపోయినా చెప్పదని. పెరుగు మెయిన్, దీనిలో పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసి అన్నీ మొత్తం కలిపి ఒక ½ గంట ముందే 30 నిమిషం ముందే కలిపి పక్కనే పెట్టేస్తాను. ఆ తర్వాత దీనికి కావాల్సిన కడాయి మసాలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని కడాయి మసాలా దానిలో ఎర్రగడ్డ కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం వేసి కలపకుండా పక్కన ఎత్తి పెట్టుకున్నాం కదా ఈ గ్రీన్ మసాలా, ఆ గ్రీన్ మసాలా దీనిలోనే వేసి వేయించుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకోవాలి. చూడండి, ఇట్లా బాగా మంచిగా వేయించుకున్న తర్వాత ఆ తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూడాలి. ఇంకా కాసేపు వేగాలి బాగా. ఆ తర్వాత టమాటా చాలా తక్కువ తీసుకున్నా. టమాటా వచ్చి 2 టమాటాలే కట్ చేసి పెట్టినా నేను, పెద్ద టమాటా తీసుకొని. ఎందుకంటే దీనిలో కూడా నేను కలిపి ఉన్నాను కాబట్టి కొద్దిగా తక్కువనే తీసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, ఈ మసాలా చికెన్ అన్ని దానిలో వేసి కలిపేసేయాలి. మంచిగా కలిపేసిన తర్వాత కాసేపు అట్లా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్ళు తక్కిన తర్వాతనే మనం నీళ్ళు వేసి కాసేపు ఉడికించుకోవాలి. నీళ్ళు మాత్రం కొద్దిగా చూసి కరెక్ట్గా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ చాలాసేపు ఉడకబెడితే అది ఇదైపోతుంది, మెత్తబడిపోతుంది కదా చికెన్. ఇప్పుడు దానికి నేను పూరీ చేస్తున్నాను. పూరీ కానీ చపాతీ కానీ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది, రైస్కి కూడా చాలా బాగుంటుంది. నేను ఆ పూరీ చేస్తున్నాను. సూపర్గా ఉంటుందండి. గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. నేను చేసిన ప్రకారం చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది, సూపర్గా ఉంటుంది. అంతేనండి, అయిపోయింది. నేను కడాయిలోంచి దించి నేను ఒక దబ్రాలో వేసేసిన, ఈ బొగనాల్లో వేసేసినాను. ఐరన్ కడాయి కాబట్టి దానిలోనే ఉంటించకూడదు. అప్పటికప్పుడే మనం ఏదైనా చేసినప్పుడు అప్పటికప్పుడే దించిన వెంటనే మనం ఇంకొక పాత్రలో తీసేసేయాలి.
ఇంతేనండి, ఒక గిన్నెలో తీసేసుకుంటున్నా. చూసానే బాగుంది కదా, కలర్ కూడా సూపర్గా వచ్చింది చూడండి. దానిపైనుంచి నేను ఎత్తి పెట్టినాను కదా ఫ్రై ఆనియన్ చేసిన, అది పైనుంచి ఎట్లా చల్లించుకోవాలని చూసానికి బాగుంటుంది అంతే. చూసారా, ఇంతేనండి, ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్లో వేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ మన ఛానల్ సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ తప్పకుండా చేసేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకొక మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.